ఎలక్షన్ జరిగేటప్పుడు, జరిగిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా టీడీపీ కేడరు అటు ఇద్దరి మధ్య హోరాహోరీ జరిగింది. వీళ్ళు మాత్రం ఇంకా ఉధృతంగా, అంటే ఇదేంటి ఇప్పటి వరకు ఆగిన కసే అనుకోవాలా, వాళ్ళు ఆపిందా? అట్లానే తాడిపత్రిలో కూడా చూసుకున్నట్టయితే మీరు మన కేతిరెడ్డి గారి ఇంటి పైన జెండా ఎగరేశారు టీడీపీది. సో ఇవన్నీ సంకేతాలు అంటే అణిచిపెట్టబట్టి జరిగిందండి. ఫ్రస్ట్రేషన్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏడిపించిన మాటలకి అట్లకి ఇట్లకి. ఇవాళ మాకు మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే మా పార్టీ గురించి చెప్తున్నాను మీకు. అసలు ఆయన చేసిన డ్రాస్టిక్ చేంజ్ ఆల్ ఓవర్ ఇండియా. 500 సంవత్సరాల అయోధ్య టెంపుల్ని తీసుకొచ్చాడుగా, బుల్లెట్ లేకుండా 370 తీసుకొచ్చాడుగా కాశ్మీర్. ఈవేళ అక్కడ ఉన్న డెవలప్మెంట్కి 20,000 కోట్లు ముస్లిం కంట్రీస్ పెట్టుబడులు పెడుతున్నాయండి. మీకు లాల్ చౌక్ అనే దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయడానికి ఎవరికి దమ్ము ఉండేది కదండి. ఈవేళ ముస్లిమ్స్ అందరూ కూడా నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని వేస్తున్నారండి. అంటే మంచి జరిగితేనండి ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ యూ. 5 సంవత్సరాలు కాదు, 2వ టర్మ్ కూడా చేశాడుగా. ఈవేళ రోడ్స్ ఎట్లా డెవలప్ చేశాడు ఆయన, డెవలప్మెంట్. ఈవేళ ప్రపంచంలోనే ఈవేళ 5వ స్థానంలోకి తీసుకొచ్చాడు కదా ఎకనామిక్, జిఎస్టీలో కానీ వీటిలో కానీ. ఒకప్పుడు మీకు హిందీలో ఒకటి చెప్తాను, సాంప్కు నచానే వాళ్ళే భారత్ అనేవారు, పావును ఆడించే దేశం అది అని. పావును ఆడించే బతికే నా కొడుకులు ఇల్లు అని చెప్పేసి నేను అదే చెప్పాను. దానికి నేను ఇంకోటి రాశాను అది హిందీలో. నేనే బిల్కుల్ బేకార్కి బాతేవో దునియాకు నచానే వాళ్ళే దేశే అన్నాను. అంటే మేము ప్రపంచాన్ని ఆడిస్తున్నాం ఇప్పుడు అని చెప్పాను. ఇవాళ బైడెన్ అతను వచ్చి వెనకాల నుంచి తట్టి హలో మిస్టర్ మోడీ అని నమస్కారం పెడుతున్నాడు అండి. మొత్తం యూరోప్ కంట్రీస్ అందరికీ కూడా ఈవేళ మనం చూసి భయపడుతున్నారు తప్ప, మనం చైనా అంటే మనకి ఇలా ఉండేది ఒకప్పుడు. అదే ఇప్పుడు ఇవాళ ఎట్లా సార్ బాగా చేసేవాడిని ఎవడో వదులుకోడు సార్. ఇవాళ 3rd టైం కూడా ఆయన వస్తున్నాడు. బట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడే ముందే చెప్తున్నాను, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే సీట్లు 10-20 అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, అది మనం ఏమి పెద్ద అనలిస్టులు కాదు మనం. బట్ వీఆర్ గోయింగ్ టు వెరీ వెరీ కంఫర్టబుల్ మెజారిటీ. ప్రపంచంలో ఏమండి అది బాబ్రీ మసీద్ ఎవడన్నా 500 సంవత్సరాల సార్, ఇది దేనికైనా గట్స్ ఉండాలండి. యథా రాజా తదా ప్రజ అన్నారు. ఓకే, అంటే ఇక్కడ ఇదే సార్. ఇప్పుడు మనం అక్కడ ఈ విషయానికి వస్తే పల్నాడులో ఇప్పుడు మాచర్లలో మీరు అన్నట్టు అటు ఆ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలు అయితే, ఈ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పే. అవును, జవాబు చాలా చోట్ల జవాబు చెప్పారు. అంత ముందు లేదండి జవాబు. అదే మీకు అంతకు ముందు ఈ 4 సంవత్సరాల్లో సరైన జవాబు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూడా పూర్తిగా ఇచ్చారని నేను అన్నాం. అక్కడక్కడ ఫ్రస్ట్రేషన్. ఎంతకాలం రా నువ్వు వచ్చేది, మేమే అధికారంలోకి వస్తాం తెలియకుండా సైకలాజికల్ బలం అండి అది. మనం వచ్చేస్తున్నాం పవర్లోకి, ఇంకా మనం తిరుగులేదు, ఈ యొక్క దుర్మార్గులతో లేదు, ఆ తెలియనటువంటి బలం పుంజుకోవటం అంటే అది. వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది, లేదు ఉండదు అని చెప్పేసి అన్నారు. సో మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఎమ్మటే ఇప్పుడు నెక్స్ట్ షర్మిల గారేనా? లేదండి, ఇప్పుడు అది మనం డిసైడ్ చేయలేము సార్. షర్మిల కాంగ్రెస్ కెనాట్ బి ఆల్టర్నేటివ్ టు దిస్ గవర్నమెంట్. అసలు లేదు, కాంగ్రెస్ లేదండి అక్కడ. కాంగ్రెస్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటంటేనండి, ఈ పార్టీ నేనేంటంటే వీళ్ళు ఎటు వెళ్ళొచ్చు మళ్ళీ, అంటే ఎవరు చేసుకుంటారో తెలియదు. జనసేనలోకి మీరు చేయవచ్చు, వాళ్ళు అది మనం చెప్పలేము. అది చెప్తాను కదా, వాళ్ళు ఉన్న క్యారెక్టర్ని బట్టి, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్, ఆ క్యాండిడేట్ మంచోడు, నోటు అది లేదు, దురుసు లేదు, ఏదో ఉన్నాడు, పర్వాలేదు అనుకుంటే ఇస్తారు అతనికి. సరే, ఇప్పుడు నేను అన్నది, నేనేం పెద్ద అనలిస్ట్ని కాదు, నేనేదో అతను పొలిటికల్ మ్యాప్ ఉండదని అన్నాను అనుకోండి, రేపు వదిన వాళ్ళు 25-30 మంది ఉన్నారనుకోండి, దే విల్ ట్రై టు రన్ ద షో. అంతేగా మరి. అవును, నేను అన్నది ప్రతిపక్షం మనకు ఉన్న ఊరికే అనుకోవటమే తప్ప, ఇది రేపు పొద్దున రిజల్ట్ వచ్చేదాకా ఎవరో ఏంటి కరెక్ట్ కాదండి. రేపు పొద్దున వాళ్ళకి 30-40 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అక్కడ జగన్ ఒకవేళ బయటకు వెళ్ళినా, లేకపోతే ఈ కేసులు మాత్రం తిరగతోవటం గ్యారంటీ. హీల్ గో టు ది సంబేర్. అప్పుడు ఎవడో ఇక్కడ లీడర్ ఉంటారు, ఫైట్ చేస్తారు. అయితే ఇప్పుడు కూడానండి ప్రజాస్వామ్యంలో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే కరెక్ట్ అండి.
వన్ సైడెడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. అవును, అది కరెక్ట్ కూడా కాదు. కరెక్ట్ కాదండి, కాదు అది. అవును. కరెక్ట్ కాదండి. ఇప్పుడు అవును. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉండాలి, ఉన్నారనుకోండి, ఉండాలి. వీళ్ళిద్దరే ఉండే అపోజిషన్ లేదనుకోండి, డేంజర్ అండి. డేంజర్, అది కరెక్ట్. అది మంచి శకునం కాదండి అది. అవును. అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తుంది. కరెక్ట్. అంటే భయం ప్రతి క్వశ్చన్ ఇదే కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే. ఎక్కడైనా సరే కరెక్ట్. ఇవాళ మోడీకి మర్చిపోయాను, ఇవాళ నిన్న ఇక్కడ మోడీ అన్నాడు, మాకు అపోజిషన్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను, బట్ గెలిచేది మాత్రం నేనే అన్నాడు ఆయన. ఓకే, అది ఉండాలండి, అపోజిషన్ ఉండాలండి. ఉండాలి. అపోజిషన్ తప్పండి అది, మనమే రూల్ చేయాలనేది. కానీ ఈయన 175 అని కోరుకున్నారు ఈయన. ఎవరు? జగన్ గారు. ఇక అది పైచ్యం అండి, ఇది పరాకాష్ట. అంటే మనకి మనం బూస్ట్ చేసుకోవడంలో కూడా ఒక లిమిట్ ఉండాలండి. ఆ లిమిట్ లేదు అక్కడ. ఎవడన్నా నమ్ముతాడండి 170కి 170 అసలు అంత అనేటప్పుడు కూడా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలిగా. పోనీ మాకు లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి అదే రావచ్చు అంటంలో కూడా తప్పలేదు. కానీ అసలు ఇంత వేవు ఇంత గడబడి జరుగుతుంటే ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ 175 ఇవన్నీ ఏంటంటేనంటే సొల్లు కబుర్లు అంటే నా దృష్టిలో. ఊరికి పబ్లిక్ సార్. ఇప్పుడు ఇంకోటి అండి, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు పబ్లిక్ని మోసం చేస్తే రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరండి. దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. ఓకే, ఒకసారి మోసపోతాను, ఒకసారి నాకు దెబ్బ తగిలిన రెండోసారి నమ్మనండి నేను. దిస్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ గవర్నమెంట్ ఈస్ కమింగ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఈస్ కమింగ్, దిస్ పార్టీ ఈస్ అవుట్. ఓకే, ఇఫ్ మై అసెస్మెంట్ ఈస్ 120, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దే విల్ టచ్ 150. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అన్నాను, సైలెంట్ ఓటింగ్ అంటే అది. దట్స్ ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ ఈ మధ్య, మీరు చూసినట్టయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. భూమా అఖిలప్రియ అనుచరుడు చాలా దారుణం, మిడ్ నైట్ అటు నించొని ఉంటే వచ్చి కారు ఢీ కొట్టడం. తర్వాత విషయం ఏంటంటే అతను చాకచక్యం తప్పించుకోవడం అండి, లేకపోతే స్పాట్ లో చచ్చిపోయేవాడేమో అతను. అంటే అతను ఏమి రోడ్డు మీద రాలేదండి, వీళ్ళు పిలిచారు పేరు పెట్టి. ఓకే, ఓకే. అతనేం రోడ్డు మీద రాత్రి 1 గంటకి ఎందుకు వచ్చాడు బయటికి? ఓకే, ఓకే. వీళ్ళు పిలిచారు పెట్టుకుని, ఎవరో ఏంటో అని చెప్పి బయటకు వచ్చాడండి. మీకు అర్థమైందా మీకు? ఆ రకంగా కారు డాష్ ఇచ్చారు, అతను చంపడానికి ట్రై చేశారు. కానీ అతను చూడండి అంత దాంట్లో కూడా మళ్ళీ ఇంట్లోకి పారిపోయాడు. అతను ఇంట్లోకి పారిపోయాడు. అంటే వాళ్ళు చంపడానికి వచ్చారండి, చంపడానికే వచ్చారు, దాంట్లో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అదేనండి, డైరెక్ట్ గా ఏంటంటే చంపేయడానికి సిద్ధపడ్డారండి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ కూడా తాడిపత్రి కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు అది మన తిరుపతి అరవింద్ బాబు గారితో, అరవింద్ బాబు నరసరావుపేట కారు మీద ఆల్మోస్ట్ ఒక అతను ఇంకొక 2-3 ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక అతను కత్తి పట్టుకుని రావడం. అదంతా అవునండి, అవును, కత్తి పట్టుకుని వచ్చాడు. మరి ఇదేంటిది మన ఇదండి, ఎవరది? తాడిపత్రి కాదు, తిరుపతి నాని గారిది. ఏంటంటే అసలు అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ చెయ్యి చూపించారు. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అండి? ఫ్రస్ట్రేషనే కదా. మీరు గెలుస్తామని మీకు నమ్మకం ఉన్నప్పుడు అవతల క్యాండిడేట్ ని చంపడానికి వచ్చి ఎఫ్ఐఆర్ మన కేసు నెత్తి మీద ఎందుకు వేసుకుంటాడండి వాడు? కామన్ సెన్స్ పాయింట్. నేను గెలుస్తున్నా, మీరు నన్ను అన్నారు, గెలిచిన తర్వాత మీ సంగతి నేను చూసుకుంటాను. కానీ ఏంటి నేను వచ్చేసి మిమ్మల్ని చంపాలన్న చేస్తే నాకు ఇప్పుడు నా గెలుపు ప్రాబ్లం అయిపోతుంది కదా. ఆ కామన్ సెన్స్ పాయింట్ అది. ఇదంతా ఇవన్నీ జరిగింది మీకు ఒకటే ఇండికేషన్ అండి, ఎందుకు టీడీపీ పొత్తు గెలుస్తున్నానండి. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఫ్రస్ట్రేషన్. ఓడిపోతున్నాం కాబట్టి ఆ బాధ, ఉక్రోషం ఆక వెళ్ళి కొట్టేయటం. అసలు చూసారా పాపం ముసలోళ్ళు అంటే ఎక్కడో ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి కొట్టారు వాళ్ళని. ఇంట్లో అది వాడు ఎక్కడో లోపల కూర్చుంటే ఏజెంట్గా భార్య పిల్లల్ని ఇంటికి వెళ్ళి తన్నేసి లైవ్లో చూపాయి. ఇది పరాకాష్ట అండి ఇది. ఏమోనండి, నాకున్న అసెస్మెంట్లో ఈ పరాకాష్ఠకి ఫుల్ స్టాక్ పడుతుంది. అందుకే నేను కూడా ఒకవేళ ఫ్రస్ట్రేషన్లో అన్నానేమో, పొలిటికల్గా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వైసీపీ అని చెప్పేసి. నేను అనేది ఏంటంటే ఇది ఆ లోపల ఉన్న బాధతోటి ఇది ఎవడన్నా చెప్తాడండి ఇది. బట్ అది ఏదైనా మిగిలినా కూడానండి, దట్ పార్టీ విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండి. ఎంతమంది గెలిచినా కూడా, ఎవరు గెలిచినా కూడా ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. బట్ ఆ పీరియడ్ ఏంటనేది దట్ ఈస్ డిసైడెడ్ బై ద గాడ్. సాచురేషన్ పాయింట్ వచ్చింది, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇక దీని గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. 4వ తారీఖు నాడు చక్కగా చూసుకోవటం, చేసుకోవటం, సేమ్ థింగ్. సార్ ఇది కొడాలి నాని గారు, వంశీ గారి
విషయంలో ఎలా ఉండొచ్చు అంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు ఎందుకంటే ఆయనేమో 5 గంటల వరకేమో బయటికి రాలేదనుకుంటా కొడాలి నాని గారు. అట్లానే వంశీ గారి విజువల్ మీరు చూసినట్టయితే ఒక అతను చొక్కా పట్టుకోవటం, ఇంకొక అతను రాయి తీసుకొని ఆయన అక్కడే నిలబెట్టారు. అవునండి. సో ఈ వ్యతిరేకత ఇంకా రిజల్ట్ రాకముందే ఇలా ఉంది. అదే ఫ్రస్ట్రేషన్ అంటున్నాను కదా సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఎలా ఉందంటే నేను గెలుస్తానని చెప్పి 50 కోట్లు ఖర్చు పెట్టాను, నా బతికేంటి, మీరు వచ్చి నాకు చేస్తాను. నాకు ఏంటంటే ఇప్పుడు అది ఏమిటంటే ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఉండదండి, ఓకే ఓకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయదు, రాంగ్ వెళ్ళిపోతుందండి. ఓకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు మనసు శాంతంగా ఉన్నప్పుడే ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుందండి. ఎప్పుడైతే మీకు ఓడిపోతున్నానని తెలిసిందో డెఫినెట్గా కొట్టాలనిపిస్తుంది, వాడి ఇల్లు తగలబెట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు నేను నా పేర్లు చెప్పను నా నోటితోటి, వాళ్ళ లైఫ్ రాబోయే కాలంలో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎన్ని కేసులు ఎదుర్కొంటారు చూడండి మీరు. రేపొద్దున్న నాకు తెలుసుండి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మెనీ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్, రైట్ ఫ్రమ్ ఎస్పీస్ టు సర్కిల్ ఇన్స్పెక్టర్స్, మెనీ ఆఫ్ ద పీపుల్ రేపు బాబు గారు వచ్చిన తర్వాత ఎంతమంది లూప్ లైన్లోకి వెళ్ళిపోతారో మీరు చూడండి. లూప్ లైన్లోకి ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి. సరే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎవడెవడు ఎక్కడ ఏ ఊర్లో ఏ డిఎస్పీ ఎవరైనా చేశారు అన్నీ వీళ్ళ దగ్గర లిస్ట్ ఉందండి. అండ్ ఈ ఎస్పెషలీ హయ్యర్ అఫీషియల్స్, నాట్ ఎన్జిఓస్, మీకు చెప్పేది పెద్ద ఆఫీసర్స్ ఉంటారు సెక్రటరీ లెవెల్లో సంతకం పెట్టకూడదు. సీఎం కాదు ఎవరు చెప్పినా ఇట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్. అయినా నేను సంతకం పెట్టాను. అది కూడా మీకు తెలిసలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిన్న బాబు గారు చెప్పాడు, వచ్చి సైలెంట్గా వచ్చి మారువేషంలో వచ్చి నన్ను బలవంతాన్ని సంతకం పెట్టించానండి. ఐఏఎస్ ఆఫీసర్ బలవంతాన్ని పెట్టించారండి, లేకపోతే నేను లేపేస్తాం అంటున్నారు. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ఐఏఎస్ ఆఫీసర్ని లేపేయటం? ఇది లేపేయటం ఏంటండి? అది ఏమన్నా సినిమాల్లో వింటాం. అదే జరిగిందండి. నేను అన్నది కాదండి, బాబు గారే అన్నాడు. నేను ఎక్కడ చదివినది, మారువేషంలో వచ్చి చెప్పాడు అన్నట్టుగా విన్నాను. ఏంటండి పరాకాష్ట అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. లెట్ us బీ హ్యాపీ. మీకు ఇంకా రాబోయే కాలంలో మీకు ఎక్కువ పని ఉండదు వెంజి గారు. ఇప్పుడు అంత కాన్ఫ్లిక్ట్లో ఉంది కాబట్టి మీకు చక్కగా పని ఉందని క్వశ్చన్లు అడుగుతున్నారు. రేపు అంతా ప్రశాంతంగా ఉంటే మీకు పని ఉండదు. ఓకే ఓకే.